సినిమాకి ప్రభాస్ కోసం వస్తారా, మంచు విష్ణు కోసం వస్తారా? నేను విష్ణు కోసం వచ్చాను, ప్రభాస్ ఉన్నందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. స్టోరీ పరంగా చూసుకుంటే రెండు బాగున్నాయి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ అలా నడిచి ఒక శివుణ్ణే దేవుడే కాదు రాయి అనుకునే వ్యక్తి తర్వాత భక్తుడిగా మారి ఏం చేశాడు అనేది సినిమా. సో రెండు ఇంపార్టెంట్ ఇక్కడ. అందులో కొంచెం హీరోయిన్ వాళ్ళ బట్టలు కొంచెం డిఫరెంట్గా వేశారు కదా, అది యాక్సెప్ట్ చేస్తారా? అంటే భక్తి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కదా, అవునవునవును. ఆ బట్టలు అదంతా యాక్సెప్ట్. దాంట్లో ఏముంది, మన మామూలుగా కమర్షియల్ మూవీస్ ఏం చూడట్లేదా? బ్లాక్ బస్టర్ సినిమాలు అలాగే ఉంటారుగా. భక్తి సినిమాకి కమర్షియల్ సినిమా భక్తి అనేది టోటల్గా భక్తిలో కూడా రక్తం ఉంటుంది. టెంపుల్స్ మీద ఉన్నాయి కదా మరి బొమ్మలు, అది తీసేయకూడదు. టెంపుల్స్ పైన బొమ్మలు చూసారా? మరి అది అక్కడ మరి టెంపుల్స్కి మనం వెళ్తాం కదా, చూసే విధానం బట్టి ఉంటుంది. నువ్వు అక్కడే చూసావేమో నీకు అలా అనిపించి ఉంటుంది. నాకైతే నేను అలా చూడలేదు, సినిమానే చూశాను. సో సినిమా అయితే సబ్జెక్ట్ పరంగా బాగుంది. నువ్వు ఎక్కడెక్కడో చూసి ఆ క్వశ్చన్స్ నాకడిగితే నేనే చెప్తాను. నువ్వే ఇందాక సీన్లు బాగున్నాయని చెప్పావు. ఏవి నేను సీన్లా అక్కడ సీన్లు కూడా ఉన్నాయా? నువ్వు విష్ణు చాలా బాగా చేశారు. విష్ణు హైలైట్ అసలు. అంటే మీరు ఎవరైతే దానికి తక్కువ అంటే ఎక్కడైనా దొరుకుతాడేమో అని చెప్పి పాపం 3 hours నుంచి స్టార్టింగ్ నుంచి 3 hours అలా వెయిట్ చేశారు, కానీ విష్ణు ఎక్కడా దొరకలేదు. అందరికి సమాధానం చెప్పినట్టే యాక్ట్ చేశాడు, ఏడిపించాడు. ఎండింగ్లో అయితే బాగా భక్తితో ఏడిపించాడు. మంచు ఫ్యామిలీకి ఇటు సినిమా అంటే బేసిక్గా మీరు ట్రోల్స్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు, కానీ విష్ణు సినిమాలు చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలు. డి అయినా సరే దేనికైనా రెడీ, ఆ సినిమాలు అన్నీ బాగుంటాయి. మనం తీసి పడేసింది ట్రోల్స్ చేస్తారు, దాన్ని నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఆ ట్రోల్ చేసినట్టు బుర్ర ఉండదు దానితో. సరే ఆ ట్రోల్ చేశారు కానీ నవ్వుకుంటారు, దాని గురించి మనం ఏం అనలేము. ఎవడు ట్రోల్ చేస్తే అడిగి మాటతో కాకుండా చేతలతో సమాధానం చెప్పాడు, ది గ్రేట్ అని చెప్పొచ్చు. ఓకే, వండర్ సినిమా బాగుంది. కన్నప్ప మూవీ అన్న నిజంగా చెప్తున్నాను. మన మంచు ఫ్యామిలీ గారి సినిమాలు అంటే మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేసే ఎదులుకోం. బట్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నిజంగా చాలా ఎక్స్పెరిమెంట్ వెళ్ళాను. బట్ ప్రభాస్ వచ్చిన కానీ నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా. మనం ఓన్లీ ప్రభాస్ గారి కోసం మాట్లాడుకోకూడదు. బట్ ఆయన వచ్చిన గెటప్ కానీ ఆయన ఉన్న 20 minutes కానీ చాలా బాగా అనిపించింది. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం కన్నిచ్చే సీను ఒక సాంగ్ ఉంటుంది, ఆ బీజిఎం చాలా బాగా అనిపించింది. అంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం బాగుందన్న సినిమా. బట్ ఫస్ట్ హాఫ్ అంతా బోరింగే. ఫస్ట్ హాఫ్ అంతా బీజిఎం సాంగ్స్ గింటెత్తది. ఇంకోటి ఏంటంటే మంచు విష్ణు యాక్టింగ్ అయితే మాత్రం కొంచెం నిజంగానే స్కిల్ పెంచుకోలేను. ఎందుకంటే ఎప్పుడో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమా చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా యాక్టింగ్లో మనల్ని ముంచాలి. కానీ మంచు అన్న చేత లోపల జోకులు వేసుకున్నారు. లోపల థియేటర్లో మంచు అన్న ఫస్ట్ హాఫ్ అంతా జోకులు వేసుకున్నారు, కామెంట్లు చేస్తున్నారు. అది యాక్టింగ్ అనిపించుకోదు. బట్ బీజిఎం మాత్రం 20 కోట్లు 100 కోట్లు ఒక్క బీజిఎంకి ఇచ్చచ్చు. ప్రభాస్ గారు వచ్చిన ఎంట్రీ కానీ రుద్రన్న సాంగ్ తీస్తారు, ఆ సాంగ్ పెట్టుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బట్ ప్రభాస్ గారు వచ్చిన కానీ సినిమా బిల్డప్ అవుతుంది. కరెక్ట్గా ప్రభాస్ వచ్చినప్పటి నుంచి ఎలివేషన్లు అయితే బాగున్నాయినా. బట్ మోహన్ బాబు క్యారెక్టర్ ఆయన వచ్చినప్పుడు బీజిఎం సీన్స్ 2-3 సీన్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా. అలాగే ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ గారు వస్తారు, ఆ 2 నిమిషాల ఎపిసోడ్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ హీరో తండ్రి చనిపోయినప్పుడు ఒక ఎపిసోడ్ ఒక యుద్ధం ఫైట్ ఉంటుందన్న, ఆ ఫైట్ ఏంటంటే అందరూ వచ్చి కొట్టుకుంటారు, అయిపోతుంది. నీ అమ్మ నీకు బడ్జెట్ లేకపోతే ఇంకా తెచ్చి పెట్టుకో, అంతేకాని సగం ఫైట్లు చూపించడం ఏంట్రా. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా 2 సార్లు ఎవడో చూడాను. బట్ ఫస్ట్ హాఫ్ చూసినాడు, ఫస్ట్ టైం అయితే ఒకసారి అయితే చూడొచ్చు లాస్ట్ 40 నిమిషాల కోసం. బట్ బతికన్నప్పుగా మంచు విష్ణు లాస్ట్ 20 నిమిషాలు సిప్పి చండాలేనని చెప్పాలి యాక్టింగ్. బట్ బీజిఎం అయితే సినిమా బీజిఎం లేకపోతే మధ్యలో వచ్చేద్దరు. నిజంగా చెప్తున్న సినిమా నాకు ఎవడొచ్చినా ఏదో ట్రోల్ చేస్తాను కదా, సెకండ్ హాఫే రండి, సెకండ్ హాఫే బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కంగో మీకు రిఫరెన్స్ కంగో చూసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా ఒక